ఓ ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి మర్చారు. బహిరంగంగానే ఓ పార్టీకి కొమ్ము కాశారు. గత ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు పోరాడిన సమయంలోనూ తీరు మార్చుకోలేదు. సర్వీసు నిబంధనల్ని తుంగలో తొక్కి మరీ నాయకుల్ని ప్రసన్నం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. అలాంటి వివాదాస్పద ఉద్యోగి వెంకట్రామిరెడ్డిపై ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. వైసీపీ తరపున బహిరంగంగా ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేసి ఉద్యోగులను ప్రభావితం చేశారన్న అభియోగాలు రుజువయ్యాయి. దాదాపు 2 ఏళ్ల విచారణ తర్వాత ప్రభుత్వం డిస్మిస్ నిర్ణయం తీసుకుంది. వైసీపీతో అంటకాగుతూ ఆ పార్టీ కార్యకర్తలా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కె వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి తొలగించింది. ఓ ప్రభుత్వ ఉద్యోగినన్న విచక్షణ లేకుండా 2024 ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించి వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం చేశారన్న అభియోగాలు రుజువు కావడంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ఉన్నతాధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల అండతో వెంకట్రామిరెడ్డి ఇష్టారీతిన రెచ్చిపోయారు. ఆయన్ను 2024 ఏప్రిల్ 18న ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఆయన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు 2024 ఎన్నికల సమయానికి వెంకట్రామిరెడ్డి రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అప్పటికే ఆయన రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్యకు చైర్మన్ గాను ఉన్నారు. మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులా కాకుండా వైసీపీకి అధికార ప్రతినిధిగా వ్యవహరించారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కోడ్ అమల్లోకి రాకముందు, వచ్చాక కూడా అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా ఆయన ప్రచారం చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో 2024 మార్చి 31న ప్రజా రవాణా శాఖ వైసీపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య సహా మరికొందరితో కలిసి వైసీపీకి ఓట్లెయ్యారని బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో వెంకట్రామిరెడ్డి ప్రచారం చేశారు. ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఆర్టీసీ అధికారులు స్పందించి చల్లా చంద్రయ్య సహా 10 మంది పీటీడీ ఉద్యోగుల్ని సస్పెండ్ చేశారు. వెంకట్రామిరెడ్డిపై రాష్ట్ర ఎన్నికల అధికారికి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఆర్టీసీ డిపోల్లో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేయడం ద్వారా ఏపీ సివిల్ సర్వీస్ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు వెంకట్రామిరెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా కలెక్టర్ సిఫారసు చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది. వెంకట్రామిరెడ్డిపై అభియోగాలు నమోదు చేసిన ప్రభుత్వం ఆయన్ను వివరణ కోరింది. ఆయన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో కడప జిల్లా కలెక్టర్ను విచారణాధికారిగా నియమించి విచారణకు ఆదేశించింది. 2025 ఏప్రిల్ 19న కలెక్టర్ ప్రభుత్వానికి దర్యాప్తు నివేదిక సమర్పించారు. విచారణలో అభియోగాలు రుజువయ్యాయి. విచారణాధికారి నివేదికను ప్రభుత్వం వెంకట్రామిరెడ్డికి పంపి వివరణ కోరింది. దీనికి ఆయన ఇచ్చిన వివరణను పరిశీలించాక నిబంధనలు ఉల్లంఘించారని నిర్ధారించుకుంది. ఆయన్ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని నిర్ణయించింది. ఏపీపీఎస్సీ అనుమతితో ఉత్తర్వులు జారీ చేసింది. వెంకట్రామిరెడ్డి 2024 ఎన్నికల వేళ వైసీపీపై విధేయతను పలు సందర్భాల్లో బహిరంగంగానే చాటుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందు మన ప్రభుత్వం మన ప్రగతి కార్యక్రమం నిర్వహించి ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడంతో ఉద్యోగులకు మేలు జరిగిందంటూ ప్రచారం చేశారు. ఉద్యోగ సంఘం నాయకుడిగా లభించే ఆన్ డ్యూటీ సదుపాయాన్ని దుర్వినియోగం చేస్తూ వైసీపీ తరపున ప్రచారం చేశారు. 2024 మార్చి 7న చిత్తూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి నిర్వహించిన ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమావేశానికి హాజరై వైసీపీ అనుకూల వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. 2024 మార్చి 8న అనంతపురంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. మార్చి 10న బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరంలో ర్యాలీలో పాల్గొని ఉద్యోగుల్ని ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు.